ఉత్సవ్ 2025 మాదిగ కొండ కాట్రేనిపాడు చిల్లబోయినపల్లి మధ్య గల అడవిలో 26/1/2025న మాదిగ ఉత్సవ్ ప్రారంభించారు. నిర్వాహకులు గురిందపల్లి చిట్టిబాబు మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ, మాదిగ జాతిని సమైక్యపరచడంలో మన వాళ్ళు చాలామంది కృషి చేశారు. అయితే గతంలో వర్గీకరణ చేస్తే తర్వాత అది ఈ మాదిగ ఉత్సవ్లో ఎప్పుడు మేల్ డామినేట్ సభ నిర్వహిస్తున్నారని కమిటీ సభ్యులు చర్చించగా, ఈసారి ఒక మంచి వక్త అయిన మాదిగ జాతి ఆణిముత్యం సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వరూప గారిని ఆహ్వానించారు. వారిని గురించి చెప్తూ, ఈమె సాక్షాత్తు కాంశీరామ్ గారి పక్కన కూర్చొని తిరిగిన ఆవిడ అని ప్రత్యేకంగా ఆహ్వానించామన్నారు. ఈ మాదిగ ఉత్సవ్కి వచ్చిన మీరందరికీ, అదేవిధంగా స్టేజ్ మీద కూర్చున్న డిగ్నిటరీస్ అందరికీ నా నమస్కారం. మాదిగ ఉత్సవ్ అనేది చిట్టిబాబు గారు స్టార్ట్ చేయకముందు చాలా రోజుల క్రితమే, ఐ థింక్ 1990 నుంచి పరిచయం ఉంది. ఎందుకంటే దండోరా ఉద్యమంలో మేమందరం కలిసి చాలా డిస్కషన్స్ చేసి, మాదిగలకి ఏం చేస్తే బాగుంటుంది, ఏమి ప్రణాళిక ఎలా చేయాలి, ఎలా డెవలప్ అవ్వాలి అని ఈ విషయాల మీద చాలా డీప్గా థింకింగ్ చేసి, అలానే లీడర్స్ని తయారు చేయాలంటే మనం ఏం చేయాలి, అలానే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాల కోసం మనం ఏం చేయాలి అని అడగడం జరిగింది. అప్పుడు నేను ఎంఫిల్ చేస్తూ ఉన్నాను యూనివర్సిటీలో. అయితే మేము ఒక ప్రణాళికబద్ధంగా మూమెంట్ని నడిపినారు. ఆ మాదిగ దండోరా ఉద్యమం నడిపిన వాళ్ళల్లో ప్రధానంగా చిట్టిబాబు గారు కూడా ఒకరు. కాకపోతే తర్వాత కొన్ని ఒపీనియన్స్ డిఫర్ చేయడం మూలంగా చాలామంది సీరియస్ మైండెడ్ వాళ్ళు విడిగా రావడం జరిగింది. అయినా ఉద్యమము అంటే ఒక మేజర్గా నది పారుతూ ఉంటే పాయలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త పాయలు ఆ నదిలో కలుస్తూ ఉంటాయి. ఉద్యమం అంటే ఎప్పుడు అలానే ఉంటుంది. పొలిటికల్గా, సాంస్కృతిక పరంగా, ఆర్థిక పరంగా రకరకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉంటాము. కాకపోతే మాదిగల విషయానికి వచ్చినప్పుడు మన మైథాలజీ చూసినప్పుడేమో మనం చాలా గొప్ప చరిత్ర ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో మనల్ని ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ మనుగడకి, వాళ్ళ డెవలప్మెంట్కి మనల్ని వాడుకుంటున్నారు. కార్యకర్తలుగా కానివ్వండి, ఆర్గనైజర్స్గా కానివ్వండి. అదేవిధంగా మనం ఏ చిన్న పని ఇచ్చినా చాలా శ్రద్ధగా దాన్ని ఆచరిస్తాం. మన బ్లడ్లో ఉంది ఏంటంటే, మన రక్తంలో నిజాయితీ. మనము మాదిగలము నిజాయితీకి నిదర్శనం. అందుమూలంగా వాళ్ళు మన మీద చాలా ఆధారపడతారు. మన యువతులను కూడా అందుమూలంగానే ఉభయ రాష్ట్రాలలో, సౌత్ ఇండియాలో మొత్తంగా జోగిని వ్యవస్థ నడిపించేది మన లేడీస్ తోటే. ఎందుకంటే మన ఆడవాళ్ళకి మోసం చేయడం రాదు. కొంచెం గయ్యాలిగా ఉన్న డబ్బుల కోసమే లెక్కలు కట్టడము అంత అదిగా మన వాళ్ళు చేయలేరు. How are you, madam? Yeah, I'm fine.
Sit, sit. Sit. Yeah. Please carry on. Sir, please be seated. Madam is giving us seat. Yeah. చరిత్రలోకి చూసినప్పుడు సర్పంచ్ మోహన్ రావు గారు ఓకే ఈజ్ మెయిన్ కీ పర్సన్ ప్లీజ్ ఇన్వైట్ సర్పంచ్ మోహన్ సర్పంచ్ మోహన్ రావు గారు వేదిక మీదకి రావాలి. రాంబాబు గారు Yeah. Yeah. అయితే మనము మన సాంస్కృతిక పరంగా చూసినప్పుడు చాలా గొప్ప సంస్కృతి ఉంటుంది మాదిగళ్ళకి. అదే మన సోదరులకి అంత గొప్ప సాంస్కృతిక జడాలు లేవు. అలా అని వాళ్ళు తక్కువ అని కాదు, కానీ మనకి చాలా గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉంది. అరుంధతి ఒక ఐడియల్ ఉమెన్, చాలా గొప్ప గొప్ప ఋషులు వెతికినప్పుడు మన ఇళ్ళలోనే కనబడింది అరుంధతి. మన ఇళ్ళలో ఆడవాళ్ళు అరుంధతి అని అంటే ఒక మంచి క్యారెక్టర్, మంచి ఇండివిజువాలిటీ ఉన్న ఆడపిల్ల. అందుకోసమే చాలా మునుల్లో ముని అయిన మునిగారు మన అరుంధతిని పెళ్లి చేసుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని విడనాడకుండా కాపాడే బాధ్యత ఆడవాళ్ళకి ఎంత ఉందో ఆడవాళ్ళని కాపాడే బాధ్యత మగవాళ్ళకి కూడా అంతే ఉంది. మన జాతిలో పుట్టిన మగవాళ్ళందరూ ఈ జోగిని సిస్టమ్ని వ్యతిరేకించాలి, ఆడపాపలని వ్యతిరేకించాలి, మన ఆడపిల్లల్ని మన ఇళ్ళలోనే పెట్టాలి, మన ఆడపిల్లలకి రక్షణ ఇవ్వాలి. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఈ షోకులకి వెళ్ళకుండా సినిమాల ప్రభావం తగ్గించుకొని మన మగవాళ్ళతో ధీటుగా పనిచేస్తూ కుటుంబానికి అంకిత భావంగా ఉండి మన కుటుంబాలను రక్షించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. అదే విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మనం ఏదైతే దండోరా ఉద్యమం చేస్తున్నామో 30 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల క్రితమే చాలామంది బాబు జగజీవన్ రామ్ గారు నేషనల్ లెవెల్లో చాలా పెద్ద లీడర్ కాంగ్రెస్లో, ఆయన కూడా చాలా ప్రయత్నించినారు. ఆయన ఎప్పుడైతే ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో ఆయనని బెంగాల్కి పంపడం జరిగింది. బెంగాల్లో కూడా వర్కర్స్ని ఆర్గనైజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్లో ఉన్న చమార్లనందరినీ ఆర్గనైజ్ చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత బాబు జగజీవన్ రామ్ గారిది. కాకపోతే పొలిటికల్గా ఆయన ఎదుగుతాడేమో అనుకుని కాంగ్రెస్లో ఉన్న గొప్ప నాయకులు బాగా ఆలోచించి ఆయనని బెంగాల్కి పంపించి వర్కర్స్ని ఆర్గనైజ్ చేయమన్నారు. ఎందుకంటే చమార్లలో మనము చమార్ జాతి ఏదైతే ఉందో నార్త్ ఇండియాలో రాజస్థాన్ నుంచి మనము రాజ్యాలను ఏలిన రాజులం మనం. రాజస్థాన్ నుంచి గురు రవిదాస్ గారు మన గురువు గారు, ఒక గొప్ప గురువు ఉన్నారు, ఆయన గురు రవిదాస్ గారు. గురు రవిదాస్ గారు ఎంత గొప్ప అంటే ఆయనను కలవడానికి, ఆయనను చూడడానికి వారణాసి ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది కదా, ఆ కుంభమేళాలో ఆయన ప్రవచనాలు వినడానికి, ఆయనతో మాట్లాడడానికి ఈవెన్ రాజస్థాన్లో ఉన్న రాజ్పుట్ ఆడవాళ్ళు కూడా దాక్కుని వచ్చి ఆయనను కలిసేవాళ్ళు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన చర్చ, అసలు మనమేంటి, అసలు మన మనుగడ ఏంటి, మనం ఎందుకు పుట్టాము, ఈ పుట్టినందుకు మనకి ఏమి చేయాలి అనే విషయాల మీద చాలా నిగూఢంగా, చాలా డీప్గా ఆయన చెప్పేవాళ్ళు.
ఆయన పాటలు పాడేవాళ్ళు. ఆయనవి ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లో 5 రాష్ట్రాలు ఏవైతే హిందీ బెల్ట్ ఉందో అక్కడ గురు రవిదాస్ గారు ఆయనని దేవుళ్ళలాగా పూజిస్తారు. క్యాలెండర్స్ ఉంటాయి. మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలలో కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే మన బేస్ అది. అక్కడి నుంచి మనము రాజ్యాలను ఏలిన వాళ్ళని అసలు రాజరికానికి దూరంగా పెట్టి, విద్యకి దూరంగా పెట్టి, ఉద్యోగ అవకాశాలకి దూరంగా పెట్టి, ఆర్థికంగా మనల్ని అనగార్చి మన చరిత్రలోకి వెళ్ళినప్పుడు మనం నాగుల చరిత్ర మన చరిత్ర. అందుకోసము మీరు ఏ గుడిలో అయినా చూడండి, నాగులది ఒక చెట్టు కింద నాగులది ఉంటుంది చెక్కబడి. అయితే ఇవన్నీ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మనల్ని గుడికి, బడికి, విద్యకి, ఉద్యోగాలకి దూరం పెట్టడం జరిగింది. అది ఒక థాట్ ప్రాసెస్లో చాలా సిస్టమేటిక్గా చరిత్రలో జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అవన్నీ తెలుసుకొని మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన పిల్లల్ని చదివించాలి. ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా చదివించాలి. చదువుతో పాటు మన కళలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పండి, మన వాయిద్యాలు నేర్పండి. వాటితో పాటు వ్యవసాయం కూడా నేర్పండి మన ఆడపిల్లలకి, మగపిల్లలకి. మీరు మెకానిక్ అయితే మెకానిక్ పని నేర్పించండి, మీరు వెల్డర్ అయితే వెల్డర్ పని నేర్పించండి, మీరు తాపి మేస్త్రి అయితే తాపి మేస్త్రి పని నేర్పండి. పిల్లల్ని నేర్చుకోము, మేము చదువుకుంటాము అన్నా కానీ మీరు ప్రేమించో, గర్జించో, కోపగించో ఏదైనా చేసి ఒక స్కిల్ నేర్పండి. ఇప్పుడు ఫాస్ట్ చేంజింగ్ సొసైటీలో స్కిల్ లేకపోతే, స్కిల్ ఉన్న వాళ్ళే బ్రతకగలరు. స్కిల్ తోటే సమాజం నడుస్తోంది. చదువుతో పాటు స్కిల్ నేర్పండి పిల్లలకి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆడపిల్లలని రక్షించండి, వాళ్ళ బాగోగులు చూడండి. ఈ దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడాలు, శివుడికి పెళ్ళి చేయడము, ఇంకా ఎల్లమ్మకు పెళ్ళి చేయడము, ఎల్లమ్మకు వదిలేసినానని, మైసమ్మకు వదిలేసానని, ఇలాంటి ఏవైతే ప్రథ ఉందో చాలా పడక్బందీగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మన ఆడవాళ్ళని ఉపయోగించుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఆయుధాలు ఇవన్నీ, వదిలిన బాణాలు ఇవి. మన ఆడవాళ్ళనే రక్షించలేని మగవాళ్ళు ఎలా ఉంటారు? తల ఉంచుకొని ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆడవాళ్ళ త్రూ మగవాళ్ళని దూరంగా పెట్టి చేతగాని చవటలుగా చేసింది సమాజం. కాబట్టి మనము ఇవన్నీ తెలుసుకుని చాలా గట్టిగా నిల్చుని ఇలాంటి ఏదైతే ప్రథ ఉందో మనము మన ఏరియాలో, మన రెండు తెలుగు రాష్ట్రాలలో కానివ్వద్దు, సపోర్ట్ చేయొద్దు. ఒక్క పూట తిన్నా కానీ వ్యక్తిత్వంతో, గౌరవంతో ఉండాలి ఆడపిల్లలైనా మగవాళ్ళైనా. అలాగే ఇప్పుడున్న రాజకీయం ఎలా ఉందంటే డబ్బులతో రాజకీయం జరుగుతోంది. మన కమ్యూనిటీలో చాలా మంచి లీడర్స్ ఉన్నారు, చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు. కాకపోతే మనం డబ్బులు పోగేసుకోలేదు, మంచితనం చూపెట్టాము వేల సంవత్సరాల నుంచి. మంచితనం ఇప్పుడు పాలిటిక్స్లో పనికిరానిది టిష్యూ పేపర్ లాగా అయిపోయింది. కాబట్టి మనము చాలా సందర్భంలో అయినా ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడి ఆచితూచిగా ఖర్చు పెట్టండి. డబ్బులు పోగేసుకోండి, డబ్బులు మీ పేర్ల మీద పెట్టుకోండి, బ్యాంకుల్లో డబ్బులు పిల్లల పేర్ల మీద పెట్టుకోండి, భూములు కొనండి, చిన్న సెంటు భూమి అయినా భూమి కొని పెట్టుకోండి. కానీ ఎవరి మీద ఆధారపడి వాళ్ళు చూస్తారు, పార్టీ వాళ్ళు చూస్తారు, ఏ పార్టీ చూడదు, ఏ కులము. మన కులాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. సో మన కులంలో కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకోవాలి. ఏంటంటే పెళ్ళికి కట్నం తీసుకోవద్దు, పెళ్ళిలో ఇంతే ఖర్చు చేయాలా, ఒక 50,000 60,000 వరకే ఖర్చు చేయాలా, ఎక్కువ చేయొద్దు, పెట్టిపోతలు చేయొద్దు, అబ్బాయిది వ్యక్తిత్వం చూడాలా, అమ్మాయి మంచితనము, అమ్మాయి సుగుణాలు చూడాలా. ఇలాంటివి మీరు లీడర్స్ మీరైతే ఇక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారో మీరు కంట్రోల్ చేయండి. మీ ఏరియాస్ని మీరు కంట్రోల్ చేసి ఇలాంటి రెజల్యూషన్స్ పాస్ చేయండి. పాస్ చేసి ఎక్కువ డబ్బులు ఖర్చు చదువుకి పెట్టండి, చదువుకి వాళ్ళ స్కిల్ నేర్పడానికి పెట్టండి. ఏదన్నా ఒక స్కిల్ నేర్పండి. స్కిల్ అంటే పనితనం,
సైకిల్ రిపేర్ చేయడము, వెహికల్స్ రిపేర్ చేయడము, కార్లు చూసుకోవడము, ఏదన్నా ఒక పనితనం నేర్పండి. ఆల్రెడీ ఎందుకంటే మనము వేల సంవత్సరాల చెప్పులు కుట్టడంలో మనం చాలా దీటులం. కానీ ఇప్పుడు చెప్పుల పరిశ్రమలో అంతా మల్హోత్రాలు, గుప్తాలు, శర్మాలు, శాస్త్రీలు వచ్చేసారు. వాళ్ళకి సిగ్గు అనిపించదు. మనం చేసినప్పుడేమో మనల్ని సిగ్గుపడేలాగా, తల ఉంచేలాగా వాళ్ళు బిహేవ్ చేసినారు, మాట్లాడినారు. అందులో ఎప్పుడైతే లాభము వస్తుందో వాళ్ళు అవి తీసేసుకొని మనల్ని దూరం చేశారు. ఏమంటే వీళ్ళకి స్కిల్ లేదు అంటారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో మనిషిని కాపాడింది కాలు. ఎందు మూలంగా? మనం చేసిన చెప్పు మూలంగా. మన ఈ గ్రామాలలో అందరినీ కలిపింది పిఆర్ రిలేషన్షిప్స్, కలిపింది డప్పు. చెప్పు, డప్పు, ఈ రెండు ప్రధానంగా ప్రతి వ్యక్తికి కావాల్సిన వస్తువు. అలాంటివి మనం చేస్తూ ఊర్లలో, ప్రతి ఊర్లో చైతన్యం తీసుకొస్తూ అందరినీ కాపాడుతూ మనం చెప్పులను తయారు చేస్తే, ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ, సోషలిజం, కాన్స్టిట్యూషన్ అని చెప్పి వాళ్ళు మన ఫీల్డ్లోకి వచ్చేసి బాటా కంపెనీలు, మోచి అని పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి అన్నీ ఢిల్లీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోచి షాప్లలో ఎవరు మాదిగోళ్ళు ఉండరు. లిడ్ క్యాప్ని మాదిగోళ్ళు ఎప్పుడో వదిలేసినారు. ఈ చర్మకారి పరిశ్రమ మన చేతుల్లో లేదు. వెళ్ళగా తీసేసి వీళ్ళలో టెక్నిక్ లేదు అని అంటారు, స్కిల్ లేదు అని అంటారు. స్కిల్ లేకపోతే ఇన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పులు ఎవరు కుట్టినారు? బ్రాహ్మణ్స్ కుట్టినారా? కాపులు కుట్టినారా? వెలమలు కుట్టినారా? కాదు కదా. ఏ కులములు కుట్టలేదు, మనమే కుట్టాం. ఇప్పుడు మనకి ఆ స్కిల్ని దూరం చేసి ఏమి పనికి మాలిన వాళ్ళు, వీళ్ళకి ఏమి బుర్ర లేదు, వీళ్ళకి ఏమి తెలివి లేదు, వీళ్ళకి రాదు అని ఖచ్చితంగా వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇలాంటివన్నీ చాలా సిస్టమేటిక్గా ఇండస్ట్రీని దూరంగా పెట్టినారు. ఐఐటీలోనేమో వాళ్ళ పిల్లలు, ఐటీఐలో ఏమో మన పిల్లలు. వ్యత్యాసం చూడండి. ఐఐటీలో చదువుకున్న వాళ్ళు అమెరికా, లండన్, జపాన్, జర్మనీ వెళ్తారు. ఐఐటీలలో చదువుకున్న పిల్లలు ఊర్లలో ఉన్న మెకానిక్ పనులు, ప్లంబర్ పని, ఈ పని, ఆ పని అన్నీ చేస్తారు. అది అవసరమే, ఇది అవసరమే. కాబట్టి మా పిల్లల్ని కూడా ఐఐటీలో తయారు చేయాలి కదా అనే డిమాండ్ ఎక్కడి నుంచి రావాలి? మీ నుంచి రావాలి, ప్రజల నుంచి రావాలి, మాదిగ కమ్యూనిటీ నుంచి రావాలి. మాదిగ కమ్యూనిటీ నుంచి ఏం రావాలి? మాకేం కావాలి అని అంటే విద్య కావాలి. విద్యకి దూరం పెట్టినారు కాబట్టి విద్య కావాలి, రిసోర్సెస్ కావాలి. ఈ భూమి మీద పండిన పంటలో సమాన భాగం కావాలి అని మనం క్లెయిమ్ చేయాలి. రిజర్వేషన్స్ ఒకటే కాదు, అధికారంలో సమానత్వం, ఆర్థికమైన అధికారము, పొలిటికల్గా, రాజకీయంగా అధికారంలో మనకి సమానత్వం ఉండాలి. మనం పొలిటికల్ పార్టీలలో జెండాలు పట్టుకొని, గమ్ము డబ్బాలు పట్టుకొని, గోడల మీద రాస్తూ జెండాలు, ఆడవాళ్ళేమో కుట్టుతూ, మగవాళ్ళేమో జెండాలు పట్టుకొని అక్కడ ఇక్కడ పెడుతూ, ఇది కాదు రాజకీయ చైతన్యం అంటే. రాజకీయ చైతన్యం అంటే మనమందరం యునైటెడ్గా ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్కి కట్టుబడి ఉండడం. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, యువకులైనా, యువతులైనా, చిన్నపిల్లల్ని మనం కాపాడాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఈ ఇద్దరిని వదిలేసి ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో నిరంతరంగా చాలా ఫాస్ట్గా పనిచేయాలి మనం డెవలప్ అవ్వాలంటే. ఎందుకంటే మన మీద అధికారం చేసే మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ అసోసియేషన్ ఎందుకు? వాళ్ళు మనకంటే స్పీడ్గా ఉన్నారు. మనమేమో డక్ వాక్ చేస్తుంటే వాళ్ళేమో స్ప్రింట్ చేస్తున్నారు, 100 మీటర్స్ స్ప్రింట్. 100 మీటర్స్ స్ప్రింట్ అంటే ఇక్కడ నుంచి అంత దూరం నిమిషంలో పరిగెత్తుతారు. మనమేమో తాంబేళ్ళలాగా వెళ్తున్నాం. ఎందుకు అని అంటే మనకి విద్యా అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ ఫాస్ట్నెస్కి నిదర్శనం ఏంటంటే 1920లోనే వాళ్ళు క్యాస్ట్ అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు.
1920 మనకి స్వతంత్రం రాకముందే వాళ్ళు క్యాస్ట్ అసోసియేషన్ ఫామ్ చేసుకొని వాళ్ళ కులాలని కూడగట్టుకొని వాళ్ళ కులాలకి చదువు నేర్పి వాళ్ళ కులాలకి రకరకాల విద్యలు నేర్పి వాళ్ళకి స్కిల్ నేర్పి అందులో అక్కడ వాళ్ళని పెట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, వ్యవస్థలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థ ఎలా నడుస్తుంది, వ్యవస్థలో మనమేం చేయాలి, వ్యవస్థలో మనం ఎలా ఉండాలి అనేది వాళ్ళకి చక్కటి అవగాహన ఏర్పడింది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏమంటారు, నువ్వు నా బ్రదర్వే, నా ఎంబడే ఉండాలి, కానీ నేను ఇచ్చిందే తినాలి. ఇప్పుడు పెద్దన్న అన్నప్పుడు పెద్దన్న, ఇంటికి పెద్దన్న అన్నప్పుడు అందరినీ చూస్తారు. ఇప్పుడు నాన్న అన్నప్పుడు కొడుకుల్లో ఒక కొడుకు చాలా తెలివిగల కొడుకు ఉంటాడు, ఇంకో కొడుకు తెలివిలేని కొడుకు ఉంటాడు. తెలివిలేని కొడుకును ఏ తండ్రి నా కొడుకు కాదు అని చెప్పడు. అలా చెప్పిండంటే ఆయన తండ్రే కాదు కదా. ఇలా మన వ్యవస్థ నడిచింది. చాలా వేల సంవత్సరాల నుంచి మన కుటుంబ వ్యవస్థ నడిచిన దానికి కారణం ఏంటంటే తండ్రి డెసిషన్. చాలా వీక్ ఉన్న కొడుకుని, చాలా తెలివిగల కొడుకుని ఒకే దారి మీద నడిపించిన ఘనత, తెలివితేటలు తండ్రికి ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రికి తల్లి సహకరించింది, కాబట్టి వాళ్ళందరికీ పిల్లలు సహకరించారు, కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ నిలబడింది. అలానే మనం కూడా ఒక మాదిగ కమ్యూనిటీని కుటుంబంగా అనుకొని పెద్దవాళ్ళని వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ వాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తూ, అలా అని వేరే కులం వాళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ప్రతి కులము గొప్పదే, ప్రతి కులము గొప్పదే. ఆ కులాన్ని వాళ్ళు చాలా తెలివితేటలుగా పైకి తెచ్చినారు. ఇప్పుడు కమ్మ కులం కానీ, రెడ్డి కులం కానీ, వెలమలు కానీ వాళ్ళ కుల నేతలు అయితే, అలానే గౌడ కులం కానీ, అన్ని కులాలలో వాళ్ళ ఆ కులంలో పుట్టడం, ఎవరైనా కులంలో పుట్టడం తప్పు కాదు, కానీ ఆ కులాన్ని పైకి తేకపోవడం అనేది తప్పు. సో ఈ ఆలోచన మనకి స్వతంత్రం రాకముందే ఆ కులాలలో పుట్టిన ఇంటలెక్చువల్స్ గమనించి ఆ కులాలని అభివృద్ధి చేసుకున్నారు, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు వాళ్ళ కులాలని. ఆ కులాలను డెవలప్ చేసుకునే దాంట్లో వాళ్ళ లీడర్స్ ఈ ప్రధానమైన పాత్ర. చాలా సాక్రిఫైస్ చేశారు వాళ్ళ కులాల కోసం. అలానే మనం కూడా మీరిప్పుడు ఈ ప్రలోభాలకి లొంగకుండా, సినిమా ప్రలోభాలు, ఈ మోడర్నిటీ, ఈ డ్రెస్సులు, తర్వాత రకరకాల ప్రలోభాలు ఉన్నాయి ఇప్పుడు మనకి, వాటికి లొంగకుండా పిల్లలని కాపాడుతూ వాళ్ళకి మంచి చదువుకునే అవకాశాలు ఇంట్లో కల్పిస్తూ వాళ్ళని ఎల్లవేళలా ఒక తండ్రిలాగా కాపాడుతూ కమ్యూనిటీ అందరూ, ఈ మన కమ్యూనిటీలో ఉన్న పిల్లల్ని అందరినీ కాపాడుతూ ప్రత్యేకంగా ఆడపిల్లల్ని ఎక్కువ కాపాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ కాలంలో ఇంకా ఎక్కువ ఉంది. ముందు కొంచెము ఫ్రీగా వదలడానికి, స్వేచ్ఛ ఇవ్వడానికి అవకాశాలు ఉండింది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆడపిల్లల్ని ఎక్కువ కాపాడాల్సిన బాధ్యత మన మగవాళ్ళదే. కాబట్టి ఆడవాళ్ళు కూడా నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చూసినాను, నేను సినిమాలో చూసినాను, టీవీలో అందులో చూశాను అని వ్యతిరేకంగా మాటలు మాట్లాడకుండా మగవాళ్ళు చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండి చక్కగా ఏ కష్టమున్నా ఏ నష్టమైనా కానీ మాట్లాడుకొని ఒక కమ్యూనిటీ థింకింగ్ని మనం డెవలప్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాం. లేకపోతే చాలా అనగదొక్కబడిపోతాం. మీరు నాగుల చరిత్ర ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు ఎవరైనా చెప్తారా? ఎవరైనా సినిమా తీస్తారా? ఎందుకు అంటే నాగుల చరిత్ర చెప్తే మనం అంతా లేస్తాం. అంత బాగుంటుంది నాగుల చరిత్ర, అంత గొప్ప వాళ్ళము మనం. చెప్పరు, ఏ ప్రొడ్యూసరు డబ్బులు పెట్టడు, ఏ డైరెక్టర్ తీయడు, ఎందుకంటే అక్కడ మన వాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు కూడా అంత వీళ్ళని ఎదుర్కొనే అంత భయం అని చెప్పను, వాళ్ళకి మనం సహకరించట్లా. చాలామంది ఉన్నారు డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు వస్తున్నారు. మొన్నే ఒక అబ్బాయి వచ్చి చాలా డిస్కస్ చేశాడు. నేను చెప్పాను నాగుల చరిత్ర మీద ఒక హిస్టారికల్ సినిమా తీబాబు అని అంటే, నేను తట్టుకోలేను మేడం, నాకు అంత సపోర్ట్ సిస్టమ్ లేదు అన్నారు. సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలి. మనమందరం నాగులమే. పాములాగా పగబట్టమని చెప్పట్లా, కానీ పాములాగా అలర్ట్గా ఉండాల. పాము చాలా అలర్ట్గా ఉంటుంది.
మైలు దూరంలో ఎవరన్నా వస్తూ ఉంటే దాని శరీరంతో ఇక్కడ గమనిస్తుంది పాము. అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో అది మీరు ఇప్పుడు అనలైజ్ చేయాలా, ఆలోచించాలా. నేను ఎలా ఉంటాను, నా భర్త ఎలా ఉంటాడు, నా పిల్లలు ఎలా ఉంటారు, నా కమ్యూనిటీ ఎలా ఉంటుంది, నేనేమన్నా చేయాలనుకుంటే నా కమ్యూనిటీ ఎంతవరకు నాకు సహకరిస్తుంది అనేది ఆలోచించాలా. అలాగే మన కమ్యూనిటీ కాకుండా మనం, ఎందుకంటే మనము న్యాయపరంగా ఉంటాం కాబట్టి అన్ని కులాల వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మాదిగలకి. చెప్పాను కదా, నమ్మకంగా ఉంటాం, కుక్కకి దగ్గరగా ఉంటాం మనం. అంటే మనం అందరం కుక్కలని చెప్పడం కాదు, అంత విశ్వాసం. ఒకసారి నేను తెలంగాణలో వెళ్ళేటప్పుడు జోగిన్ వాళ్ళు వచ్చారు. అక్కడ జోగిన్ వ్యవస్థ ఎక్కువ, నిజామాబాద్లో చాలా జోగిన్ వ్యవస్థ. వాళ్ళందరూ వచ్చి అడిగినారు, మాకేమన్నా చెయ్యి మేడం అని. నేను అన్నాను, ఎందుకు మీరు జోగిన్లు అయినారు అని అంటే, మాకు తెలియని వయసులోనే మమ్మల్ని పెళ్లి చేసినారు దేవుడికి అని. అయితే అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు ఈ వ్యవస్థ ఈ కులంలోనే ఎక్కువ ఉంది, వేరే కులంలో ఎందుకు లేదు అని అంటే, ఈ ఆడవాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు మేడం అని చెప్పారు. దేవుడికి పెళ్లి చేసి ఆమె అందరికీ అవైలబుల్ ఉంటుంది. అందులో మళ్ళీ ఏ కులం అతను అయినా ఆమెను ఇష్టపడితే ఆయనకి నమ్మకంగా ఉంటుంది జీవితం మొత్తం. అయితే నేను చెప్పాను, నమ్మకంగా ఉండడం మానేసే, మోసం చేయడం నేర్చుకో, అప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు. ఆయనకి నమ్మకంగా ఉండాల్సిన అవసరం నీకు లేదు. వాడు గాజులు ఇచ్చినా, బొట్టు ఇచ్చినా, రవికి ఇచ్చినా, చీర ఇచ్చినా కట్టుకోవద్దు. చిరిగిపోయిన చింపుల చీర ఇచ్చినా నీ ఇంటి మగవాళ్ళు ఇస్తేనే వేసుకోవాలి. గాజులు కూడా ఇంటి మగవాళ్ళు ఇస్తేనే, తండ్రి ఇస్తేనే వేసుకోవాలి, తమ్ముడు ఇస్తే వేసుకోవాలి, మామ ఇస్తే వేసుకోవాలి, చిన్నాన్న ఇస్తే వేసుకోవాలి. అంతేగాని వేరే కులం వాళ్ళు ఇస్తే వేసుకోవద్దు. వేరే కులం లేడీస్ వేసుకుంటారా? మనం మగవాళ్ళు ఇస్తే వేసుకుంటారా? ఏమ్రా బలిసిందా, మా ఇంట్లో ఆడవాళ్ళకి గాజులు కొనిచ్చినావట అని ఎవరు అడుగుతారు? ఆ కులంలో ఉన్న మగవాళ్ళు అడుగుతారు. కాబట్టి ఇది నేను హర్ట్ చేయాలని చెప్పట్లే, అంత గౌరవంగా ఉండాలి. కుటుంబ పరంగా కుటుంబాన్ని గౌరవించాలి, వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయం అంతా దీని మీదనే నడుస్తోంది. చీరలు పంచడము, టిక్లీలు పంచడము, గాజులు పంచడము. నేను చెప్పాను, నమ్మకంగా ఎవరికి ఉండాలి? నీ మనిషికి ఉండాలి నమ్మకంగా, నీ భర్తకు ఉండాలి, నీ తండ్రికి ఉండాలి, నీ పిల్లలకు ఉండాలి నువ్వు నమ్మకంగా. అంతేగాని ఎవరో డబ్బులు ఇస్తే ఆయనకి నమ్మకంగా ఉండడం ఏంటి? ఆడవాళ్ళు మగవాళ్ళు. అందుకోసమే మనము పాలిటిక్స్ చేయలేకపోతున్నాం. మనం ఇవన్నీ కంట్రోల్ చేస్తే, డబ్బుకి అమ్ముడు పోము అని ఒక్క మాట మీద మనం నిలబడితే, కాంశీరామ్ గారు నిర్మించిన ఏదైతే రాజకీయ పవర్ ఏదైతే ఉత్తరప్రదేశ్లో చూపించినాడో కాంశీరామ్ గారు, అలాంటి మొత్తము తెలుగు రాష్ట్రాలలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో మనము ఈ పొలిటికల్ షిఫ్ట్ చేసే కెపాసిటీ ఉన్న కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ. అందుకోసమే కాంశీరామ్ గారు కూడా చాలాసార్లు మన రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి చాలా ఏళ్ళు తిరిగినాడు. అన్నాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైన రాష్ట్రం ఏదైతే జిల్లా ఉన్నది అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని చెప్పినారు. లాస్ట్ మీటింగ్లో కూడా ఇక్కడ వచ్చి భీమవరంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అన్నాడు, ఐ వాంట్ టు ఫినిష్ ద రెడీస్ అండ్ కమాస్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పినాడు ఫ్రమ్ పాలిటిక్స్. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఫినిష్ అంటే చంపడం అని కాదు, నక్సలైట్లు కాండి చంపుకోండి అని కాదు. రాజకీయ అధికారం కోసము చాలా గౌరవంగా రాజకీయాలు చేయాలి. పిరికిగా భయపడి చేయొద్దు, అవసరం లేదు. మనకి పిరికిగా ఉండడము, భయపడము అవసరమే లేదు. అన్నిట్లో సగభాగము మన రేషియో ఎంత ఉందో, మన జనాభా ఎంత ఉందో, మన భూమిలో ఉన్న వనరులు, భూమి పైన ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మనకు అధికారం ఉంటుంది, ఉండాలి కూడా. అవి మీరు అడగాలి, మీరు అవి అడగాలి. అంతేగాని కళ్ళు పోస్తావా,
బ్రాండీ ఇస్తావా, వెహికల్ ఇస్తావా, డేక్షలు ఇస్తారా, ఎలక్షన్స్లో ఇవే కదా నెగోసియేషన్స్. అవి మానండి. లీడర్స్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. మీలో లీడర్స్ లేరని కాదు, నాయకులు లేరని కాదు, మీకు నాయకులని ప్రొటెక్ట్ చేయడం తెలీదు. నాయకులను ప్రొటెక్ట్ చేయండి, మీ తండ్రిని ప్రొటెక్ట్ చేయండి, మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళని ప్రొటెక్ట్ చేయండి, మీ క్షేమాన్ని కోరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి. ఆ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తారు. మీరు ప్రొటెక్ట్ చేయకపోతే వాళ్ళు వేరే పార్టీలలో వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పనిచేసే వాళ్ళు లేరు. డబ్బు ఉంది కానీ పనిచేసే వాళ్ళు లేరు. కాంశీరామ్ గారు అనేవాళ్ళు ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ రావాలి అని. మేము అనుకునే వాళ్ళం, ఎందుకు ఈయన ఇట్లా అడుగుతాడు ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ రావాలి అని. ఒకసారి మేము అందరం కూర్చొని అడిగాము, ఏంటి సార్ మీరు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకే ఎంత కష్టం అవుతుంది, ప్రతి సంవత్సరము ఎలక్షన్స్ రావాలని ఎందుకు అంటున్నారు అని అంటే ఆయన చెప్పినారు, విశ్లేషణ వినండి. డబ్బులు మన దగ్గర లేవు, మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎదుటి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. పని చేసేది మనము, అనుభవించేది వాళ్ళు. ప్రతి సంవత్సరం డబ్బు ఎలక్షన్స్ వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు, అక్కడ ఉన్న కొంచెం డబ్బు మన దగ్గరకు వస్తుంది. వచ్చి అలా జరిగి వాళ్ళ దగ్గర డబ్బులు ఎగ్జాస్ట్ అయిపోతుంది. అప్పుడు ఓ బీ రోడ్ చాప్, మై బీ రోడ్ చాప్, దోనో బీ రోడ్ పే మిల్కే బాత్ కర్తే క్యా కర్నా హై దేశ్కో. ఈ దేశాన్ని ఎటు తీసుకుపోవాలని ప్లాట్ఫామ్ మీద ఇద్దరం వచ్చేస్తాము. వాళ్ళు వస్తారు, నేను ఎట్లాగో ప్లాట్ఫామ్ చాప్. మన వాళ్ళంతా ప్లాట్ఫామ్ చాప్సే కదా, మన దగ్గర డబ్బులు లేవు. తో దోనో బీ ప్లాట్ఫామ్ మే ఆ జాతే. అప్పుడు ఆలోచిస్తాము ఈ దేశంని ఎటు తీసుకెళ్ళాలా, లెఫ్టా రైటా సెంటరా అని. చూడండి ఎలా విశ్లేషణ చేస్తున్నారు. మన దగ్గర డబ్బులు లేవు అన్నారు ఆయనని. మీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మీరు ఓటింగ్ హక్కు వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు అని అంటే అమ్ముకుంటారు. కొన్ని సంవత్సరాలు అమ్ముడుపోతారు. పోయినాక విసుగొచ్చేసి ఎదురు తిరుగుతారు. ఆ ఎదురు తిరిగినప్పుడు తట్టుకునే శక్తి మీలో ఉండదు, అట్లా ఎదురు తిరుగుతారు. ఎవరికి వినరు. మాదిగోడికి కోపం వచ్చిందంటే, మాదిగా లేడీ కోపం వచ్చిందంటే తట్టుకోలేరు. మీరు ఆఫీసులలో చూడండి, వాళ్ళ జోలికి ఎవ్వరు పోరు. వాళ్ళు ఏమన్నారు, గమ్మున వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ జోలికి ఎవరైనా తెలియకపోయినరు అనుకో తాట తీసి పెడతారు. అందుకోసం అంటారు, అబ్బా మా మాదిగోళ్ళ జోలికి పోవద్దు, ఆ మాదిగ ఆడవాళ్ళు అబ్బో గయాలోళ్ళు, వాళ్ళు అసలు పెద్దగా ఎవరితో మాట్లాడారు కూడా, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని వెళ్తారు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం అయ్యి బాబో చాలా మంకాళ్ళులాగా వస్తారు బయటికి అని. అదేంటంటే మన జాతి లక్షణం. అలా పోట్లాడమని చేయమని కాదు. ఇలాంటి ధిక్కార స్వరం ఉంది కాబట్టే అన్ని రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్లో మనమే, సిపిఐ, సిపిఎం, నక్సలైట్లో కూడా బ్యాండ్ ఆర్గనైజేషన్స్లో గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఎవరి పిల్లలు పనిచేస్తున్నారు? మన వాళ్ళే, మన పిల్లలే. ఎందుకంటే అంత కెపాసిటీ ఉంది. ఇలాంటి అడవిలో మనం మీటింగ్లు పెట్టుకున్నాం. ఇలాంటి అడవిలో వేరే కులం వాళ్ళు ఎవరైనా మీటింగ్ పెట్టినారా ఇప్పటి వరకు? ఆంధ్రాలో అడవిని సస్యశ్యామలంగా చేసే ఖండపుష్టి, బుద్ధి అండ్ ఖండబలం ఉన్న ఏకైక ఒక కమ్యూనిటీ ఏంటంటే మాదిగ కమ్యూనిటీ. వీఆర్ వెరీ రిచ్, వీఆర్ వెరీ పవర్ఫుల్, వీఆర్ వెరీ స్ట్రాంగ్. అది మనం రియలైజ్ కావాలా. వేరే వాళ్ళు చెప్తే నువ్వు మంచి బట్టలు వేసుకోలేదు కాబట్టి నువ్వు హీరోలాగా కనబడట్లే, హీరోలాగా కనబడాల్సిన అవసరం లేదు, హీరోలాగా పనిచేయాలి. ఇలాంటి కొండలన్నీ సాఫ్ చేసేసి మన వాళ్ళకి ఇవ్వమని చెప్పాలా, దున్నుకోవడానికి, వాడుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి. దట్ షుడ్ బి ద డిమాండ్ ఆఫ్ యుఎస్. ఈ దేశం అసలు బీద దేశం కానే కాదు. చాలామంది ఈ దేశాన్ని చాలా బీద దేశం అని చెప్పినారు. ఎందుకు అని అంటే దేశం బీదది కాదు, ఆయన ఆలోచన బుర్ర బీదది, ఆయన మనస్సు బీదది, ఆయన చూపు బీదది, ఆయన చెప్పే మాటలు బీద మాటలు. ఎందుకంటే మన మీద పడి బ్రతకడానికి అలాంటి ఆలోచన విధానాన్ని, అలాంటి ఐడియాస్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఈ దేశం అసలు బీదదే కాదు. 1000 సంవత్సరాల నుంచి ఈ దేశం ఒక బీద దేశం అయి ఉంటే ఇంతమంది మన దేశం మీద దండయాత్రలు చేసి, ఇక్కడే మొఘల్స్ ఇక్కడే 200 సంవత్సరాలు ఉన్నారు.
క్రిస్టియన్స్ 200 సంవత్సరాలు ఉన్నారు. ఇన్ని వందల సంవత్సరాలు మనం ఎప్పుడైనా వేరే దేశంలో పోయి ఉన్నామా? లేదు కదా. పక్క ఊరికి కూడా పోము, అవసరం లేదు. ఎందుకంటే మన ఊర్లోనే అన్నీ దొరుకుతాయి. అందుమూలంగా ఇప్పుడు అలా కాదు, ఓపెన్ బిజినెస్ వచ్చేసింది. అన్నీ చాలా వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ విలేజ్. ఏమంటారు, మన మొత్తం ప్రపంచము ఒక చిన్న విలేజ్ లాగా అయిపోయింది. కనెక్టివిటీ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయింది. ఎంత ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే ఈ మధ్యన ఒక 26 ఏళ్ళ అబ్బాయిని అమెరికాలో చంపేసినారు. స్నాప్చాట్ కంపెనీ వాళ్ళు. స్నాప్చాట్ కంపెనీలో అబ్బాయి జాబ్ చేస్తూ ఉండే 26 సంవత్సరాలు. చాలా మంచి టాప్ పొజిషన్లో ఉండినాడు, ఇండియన్ బార్న్ అమెరికన్. ఆ అబ్బాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిప్ తయారు చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, డెవలప్ అవుతుంది అని చెప్పడానికి. వాళ్ళు ఒక చిన్న చిప్ లాంటిది తయారు చేసి మన శరీరంలో ఏదో ఒక ఆధార్ కార్డు, ఈ కార్డు తీసుకోవాలని చెప్పేసి మన బాడీలో ఇన్సిస్ట్ చేస్తారు, పెడతారు. ఎక్కడో తలలోనో భుజంకో తొడకో ఎక్కడో పెడతారు. పెట్టినాక మనము వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడతాము, వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తాం. ఒక కీలు బొమ్మలాగా మనల్ని ఒక బ్యాక్టీరియా లాగా అనుకుంటున్నారు. అయితే ఇది వాళ్ళు డెవలప్ చేసి అమెరికాలో ఒక గ్యాంగ్ కంట్రోల్ చేయాలి అంటే నేనే దేవుడు, ఇంకా దేవుడు లేడు, నేనే దేవుడు. ప్రజలందరూ ఇన్ని వేల కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా మాట మీద ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, నాకు దాసోహంగా ఉండాలని దేంతో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు? పాలిటిక్స్తో కాదు, టెక్నాలజీతో. పాలిటిక్స్ చేసి యుద్ధాలు చేసే రోజులు పోయినాయి, ఇప్పుడు టెక్నాలజీతో యుద్ధాలు చేస్తున్నారు. కాబట్టి ఆ అబ్బాయి అది చూశాక ఇది మంచిది కాదు, ఇది మన మానవులకి సపోర్ట్ సిస్టంగా ఉండేది సిస్టమ్ కాదు, చాలా తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి ఆ కంపెనీ నుంచి వచ్చేసాడు. వచ్చేసి ఎంత అబ్బాయి వయసు 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు. ఆ అబ్బాయి పేరు బాలాజీ. ఆ 26 సంవత్సరాల అబ్బాయిని ఒకరోజు అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు అని వచ్చింది పేపర్లో. చనిపోయినాడు. అంత తెలివిగల అబ్బాయి సూసైడ్ చేసుకొని ఎందుకు చనిపోతాడు? మరీ బ్రతకలేకపోతే ఇండియాకి వచ్చేస్తాడు. మన దగ్గర కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా, బెంగళూరులో, ఢిల్లీలో, హైదరాబాద్లో, రకరకాల ప్లేసెస్లో వస్తాడు. మరి చావాలనుకోడు కదా 26 ఏళ్ళ అబ్బాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందంటే మనము ఎరుకలో ఉండకపోతే మన పిల్లల్ని పురుగుల్లాగా చూసే రోజులు వస్తాయి. మనకి అసలు ఓటింగ్ హక్కును కూడా తీసేస్తారు రాబోయే కాలంలో. ఓటింగ్ హక్కు ఉంది కాబట్టే మనకు వాయిస్ ఉంది, రికగ్నిషన్ ఉంది. ఈ ఓటింగ్ హక్కు తీసేసినామంటే మనము వీఆర్ ఈక్వల్ టు బ్యాక్టీరియా. ఇంట్లో బ్యాక్టీరియాని వస్తే పెస్టిసైడ్స్ వేసి ఎలా తీసేస్తారో మనల్ని సొసైటీ నుంచి ఎలిమినేట్ చేసేస్తారు. కాబట్టి నేను చెప్పేది చాలా ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి ఇవన్నీ అనేది, మన చరిత్రలోకి వెళ్ళినప్పుడు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. నాట్యం మనదే, గానం మనదే, డప్పు మనదే, వీణ మనదే. వీణ ఎంతమంది మనం పిల్లలకు వీణ నేర్పిస్తున్నాము, అన్నీ ఇచ్చేస్తున్నాం. ఇది నాది అని ఎవరైనా అనగానే ఇచ్చేస్తున్నాం. మీరు గట్టిగా నిల్చొని కాదు ఇది నాది అని అనాలి. అలా మీరు తెలియకుండా తెలుసుకుని మీ పిల్లలకి చెప్పి, అలాగే ఆడవాళ్ళు కూడా కుదురుగా కుటుంబాలలో ఉండి మగవాళ్ళు కుటుంబాలని కాపాడి కమ్యూనిటీని కాపాడి మన కమ్యూనిటీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిటీ ఎదగాలని, చక్కగా 3 పువ్వులు 6 కాయల్లాగా మనం కూడా చక్కటి జీవితాన్ని జీవించాలని, పాలిటిక్స్లో సాంస్కృతిక పరంగా ఆర్థిక పరంగా మన కమ్యూనిటీ ఎదగాలని నిండు మనసుతో కోరుతూ నేను ముగిస్తున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనమేమి మామూలు వ్యక్తిని సత్కరించుకోవట్లేదండి. The elders of our community. ముందుగా
మన కులంలో అతి పెద్ద నాయకులు, అతి వృద్ధ నాయకులు అని చెప్పొచ్చేమో. వాళ్ళ చేత ఫస్ట్ మన ముఖ్య అతిథిని సత్కరించుకుందాం. Both are headmasters and they are the movement initiator. ఇక్కడే ఉండండి. Salu. షాల్ అది ఓపెన్ చేసి తాత ప్రతిపాటి ధనరాజు గారు శాలువాతో సత్కరిస్తున్నారండి. చప్పట్లు కొట్టాలి, ఆగిపోయినాయి. మళ్ళీ చెప్తున్నా నేను, గట్టిగా చప్పట్లు కొట్టాలి. 100 వాళ్ళ అనవసరంగా ఇందాక అయిపోయింది, ఇప్పుడు కాల్చుంటే మరీ బాగుండేది. రత్నాకర్ గారు మొమెంటో ఇస్తారు సార్కి. The first person of this village, the president of the village. అయ్యా, మన కులంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతోటి ముందుగా సన్మానం చేశాం. అట్లానే వారు మన మేడం గారు కూడా సన్మానం చేస్తారు పెద్దలు. స్వరూప అంకుల్ ఇది అడ్డం వస్తుంది, ఇది మీరు పట్టుకోరా, ఇక్కడే ఉంచండి. దయచేసి అందరూ ఉండాలండి. లాయర్ గారి మాటలు వినాలి మనం. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారు వారిస్తారు. మనోజ్ గారు ప్లీజ్. మేడం ఒక నిమిషం. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ప్రథమ పౌరుడు మన సర్పంచ్ గడ్డ మోహన్ గారు, అట్లా మన రాంబాబు గారు, వారిద్దరు కూడా ఈ గ్రామం తరఫు నుండి మన అతిథుల్ని గౌరవించి సత్కరిస్తారు. మొమెంటరా ఇప్పుడు స్వరూపం మేడం మూమెంట్ వేస్తున్నారు సార్. అదేవిధంగా స్వరూప మేడం గారికి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరులు ఇద్దరు కూడా మోహన్ రావు గారు, రాంబాబు గారు సన్మానిస్తున్నారు. గట్టిగా చెప్పండి, కొట్టాలి, ఢిల్లీ వినిపించాలి. ఈనాటి మన ప్రత్యేక అతిథి రత్నాకర్ గారు, వారి ఇరువురు కూడా సన్మానిస్తారు. రత్నాకర్ గారు ఈ రాష్ట్రంలో గొప్ప పదవులో ఉన్నారు. వారు ఏపీఐసిలో ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా ఉన్నారు. పచ్చిగారు రత్నాకర్ గారు, వారు మన మధ్యకి రావడం చాలా సంతోషం, ఆనందం. రత్నాకర్ గారు మన కులం తరఫు నుండి రత్నాకర్ గారు, అదేవిధంగా మన పేత్రన్ను లేదా బయట ఉన్నారా? సార్ కత్తి ముత్యాలు గారు వచ్చినారు, వారు సార్ని సన్మానించడానికి వచ్చారు. చాలా సంతోషం అండి. మన పేసరన్న రత్నాకర్ గారు ఇద్దరు కూడా మన అతిథిని సన్మానిస్తున్నారు. గట్టిగా కప్పటి కొట్టాలి. అసలు వారిని చూడటమే మనకు అదృష్టం. అట్లాంటిది ఆయన మన మధ్యలో వచ్చారు. ఇలాంటి ప్రదేశం రావడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఫార్చ్యూన్ ఫర్ us టు బీ యూ హియర్. అట్లానే మేడం గారికి లేడీస్ తరఫు నుండి లేడీస్ కూడా సన్మానిస్తున్నారు. మేడం ఫోటో తీయమ్మా. ముఖ్యంగా
యువతరం తరపు నుండి మన యువనేత మన కమాల ప్రదీప్ వచ్చి లాయర్ గారిని సన్మానిస్తారు. ఎందుకంటే ఉద్యమ గారు లేనా